British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఏకకాలంలో 55 బృందాలతో ఐటీ రైళ్లు అయితే జరుగుతున్నాయి. సినీ ప్రముఖుల్లో నిర్మాత దిల్ రాజు ఇంకా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దిల్ రాజు గారి వైఫ్ని లాకర్ ఓపెన్ చేయమన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇక ఈ విషయంపై మరింత సమాచారం మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ శివరామ్ గారు. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ గారు. ఎంతమంది ఈసారి ఐటీ రైడ్స్లో బయటపడబోతున్నారు? ఎంత మనీ, బ్లాక్ మనీని బయటకు తీయబోతున్నారండి? ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంటర్వ్యూ జరిగే టైం వరకు అంటే ప్రస్తుతం ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అఫీషియల్ గా ఆఫీసర్స్ కానీ లేదా దిల్ రాజు తరఫు నుంచి ఎలాంటి ప్రెస్ మీట్ అనేది రాలేదు. అయితే జనరల్ గా అండి ఐటీ దాడులు ఒకసారి చూసుకుంటే దొరికితే దొంగ, దొరకకుంటే దొర అనేది తెలుగులో ఒక సామెత ఉందన్నమాట. ఈ సామెత ఎగ్జాక్ట్ గా ఐటీ దాడులు ఎవరిపై అయితే జరుగుతాయో వారికి సూట్ అవుతాయి అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మీరు అనొచ్చు అంటే ఒకేసారి సినిమా ఇండస్ట్రీ పై ఎందుకు పడ్డారు, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ పై ఎందుకు పడ్డారు అంటే ఇప్పుడు మనము టాలీవుడ్ హిస్టరీ కనుక చూసుకుంటే సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ గా చెప్పుకుంటాం. అంటే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు మనం స్పెషల్ గా చెప్పుకుంటాం అనమాట. అందులో భాగంగా గేమ్ చేంజర్ కానివ్వండి, లేదంటే సంక్రాంతికి వస్తున్నాం కానివ్వండి, లేదు అనుకుంటే ఇప్పుడు డాకు మహారాజ్ కానివ్వండి, ఈ ప్రధానమైన 3 చాలా పెద్ద సినిమాలు. అందులో 2 డైరెక్ట్ మూవీ, 2 సినిమాలకు దిల్ రాజు గారు డైరెక్ట్ ప్రొడ్యూసర్, ఇంకో మూవీకి వచ్చేసి అతను డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారనమాట. అయితే ఐటీ దాడులు జరుగుతున్నప్పుడు జనరల్ గా పబ్లిక్ కి ఒక అపోహ ఏముంటుందంటే, ఆహా ఇన్ని సినిమాలు తీశారు కదా, వీరికి ఎంత లాభం వచ్చిందో ఆ లాభాన్ని మరి కరెక్ట్ గా ట్యాక్స్ కడుతున్నారా లేదా అనే కోణంలో ఐటీ దాడులు జరిగాయేమో అనే జనరల్ గా ఒక అపోహ ఉంటుంది. అంటే వాస్తవంగా ఐటీ సెగ్మెంట్ లో గనక మనం ఆలోచిస్తే, అంటే ఐటీ ఆఫీసర్స్ కోణంలో ఆలోచిస్తే అసలు ఈ సినిమాలు తీయటానికి దిల్ రాజుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలోనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ దాడులు కూడా ఇప్పుడు జరిగిన సేమ్ అదే కోణంలో జరిగాయి అనమాట. అంటే గేమ్ చేంజర్ కి చాలా వరకు మౌత్ పబ్లిసిటీ మనం విన్నాము. 300 కోట్లు 400 కోట్లు ఒక దశలో 500 కోట్లు కూడా పెట్టి సినిమా తీశారు అన్నట్టుగా కూడా కొన్ని పుకార్లు అనేది వచ్చాయి. సో ఇన్ని కోట్లు దిల్ రాజుకు ఎక్కడివి? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, దిల్ రాజు బ్యానర్ నుంచే ఒక పోస్టర్ రిలీజ్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా 207 కోట్లు వసూలు చేసిందని చెప్పేసి వారు ఒకటి పబ్లిసిటీ చేశారు. అసలు 200 కోట్లు ఎక్కడ పెట్టారు, దానికి సంబంధించిన ఐటీ అనేది మీరు పే చేశారా లేదా, ఈ కోణంలో ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు డాకు మహారాజ్ అంటే సంబంధించి కూడా డిస్ట్రిబ్యూటర్. అంటే ఓవరాల్ గా చూడండి, ఈ నేను దొరికితే దొంగ దొరకకుంటే దొర అని ఎందుకు అన్నానంటే అండి, ఒక్కసారి ఐటీ రైడ్ గనక జరిగితే అసలు దిల్ రాజు ఐటీ ఎంత పే చేస్తున్నాడు, అంటే ఐటీ క్లెయిమ్ ఎంత చేస్తున్నాడు, ఐటీ రిటర్న్స్ అంటాం కదా, పే చేస్తాడు. ఆ పే చేసిన దానికి ఇతని బిజినెస్ కి టాలీ అవుతుందా లేదా అనే దగ్గర నుంచి చెక్ చేస్తారన్నమాట. అంటే కంప్లీట్ గా దిల్ రాజు కెరియర్ కంప్లీట్ గా తొవ్వి వీళ్ళు చెక్ చేస్తున్నారు. అందుకే ఇంత టైం పడుతుంది. దాదాపు ఇప్పుడు 48 గంటలు అవుతుంది. ఇంకా రైడ్ జరుగుతూనే ఉంది. వారి బ్యాంక్ లాకర్స్ కానివ్వండి, వారి ఆస్తులు కానివ్వండి, లేదా వారి ఆర్నమెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఇంట్లో ఇంకా ఏమైనా లిక్విడ్ క్యాష్ ఉందా, ఈ కోణంలోనే ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంటది. కానీ పబ్లిక్ ఏంటంటే ఇంకో అపోహ కూడా ఏముందంటే, రీసెంట్ గా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు కదా, పొలిటికల్ గా ఏమైనా కూడా ఏదైనా బీజేపీ నుంచి ఏదైనా ఉందా అనే కోణంలో కూడా కొంత అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐటీకి పొలిటికల్ కి సంబంధం ఉండదు. వారికి ఎవరిపైనైతే డౌట్ వస్తుందో 1 వీక్ బిఫోర్ నుంచే రెక్కి నిర్వహిస్తారు. వారి ఆన్లైన్ నుంచి మొదలు పెడితే ఆఫ్లైన్ ఆన్లైన్ 2 కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. తర్వాతనే సర్చ్ వారెంట్ తీసుకొని ఆ డైరెక్టర్ దగ్గర నుంచి అప్పుడు దాడి చేయడం స్టార్ట్ చేస్తారు. అది కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో. ఎక్కడైనా చూసుకోండి మీరు, మన కూడా నార్త్ ఇండియాలో ఐటీ దాడులు జరిగాయి. మన ఇక్కడ కూడా దిల్ రాజు విషయంలో ఎక్కడ చూసుకున్నా మార్నింగ్ అవర్స్ లో 4-5 o'clock కి దాడులు అనేది జరుగుతుంటాయి. కానీ వీరికి ఎంత రైట్స్ ఉంటాయి అంటండి ఝాన్సీ గారు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు వాల్ ఉంది, ఈ వాల్ మీద వీళ్ళకి డౌట్ వచ్చిందంటే వాల్ ని కూడా వీరు కూలగొట్టేయచ్చు అనమాట. అంత రైట్స్ ఉంటాయి వీరికి. కంప్లీట్ గా A to Z దిల్ రాజు గారు కోఆపరేట్ చేయాల్సిందే. ఇప్పుడు మైత్రి మూవీస్ విషయానికి వస్తే కూడా వారు పుష్ప సినిమా తీశారు, వారికి మంచి లాభాలు వచ్చాయి. ఆల్ ఓవర్ ఇండియా ఇది సినిమా హిట్ అయింది. సో ఈ లాభాలు అంటే ఇప్పుడు మీరు సినిమా తీయడానికి ఎన్నైతే కోట్లు ఖర్చు అయ్యాయో ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇప్పుడు ఏదైతే లాభాలు ఉన్నాయో లాభాలకు సంబంధించి ఐటీ మీరు రెగ్యులర్ గా అంటే ఐటీ ఎంత వరకు పే చేశారు ఏంటి అనే కోణంలో కూడా ఇది ఒక ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంటది. ఇప్పుడు దిల్ రాజు ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చే టైంలో ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ బాల్కనీలోకి వచ్చి ప్రెస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఐటీ రాడ్ నా ఒక్కరి మీదే కాదు, మైత్రి మూవీస్ మీద కూడా జరుగుతుంది, మ్యాంగో మీడియా మీద కూడా, వారి మీద కూడా, రామ్ మీద కూడా జరుగుతున్నాయి. కాబట్టి నేను అధికారులకు అయితే కోఆపరేట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే రైడింగ్ అనేది జరుగుతూనే ఉంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, అయిన తర్వాత నేను ఒకటి కన్క్లూజన్ ఇస్తాను ఒక మాట వారు చెప్పారనమాట. సో ఇప్పటికీ అఫీషియల్ గా ఇన్ని 100 కోట్లు లిక్విడ్ క్యాష్ దొరికాయి లేదా ఇంత భారీ ఆస్తులు దొరికాయి అన్నట్టుగా ఐటీ నుంచి కానీ దిల్ రాజు నుంచి కానీ
ఎలాంటి ప్రెస్ రిలీజ్ అనేది రాలేదు. అంటే వాస్తవంగా దిల్ రాజు గారు ఒక డిపార్ట్మెంటో లేకుంటే ఒక గవర్నమెంట్ అధికారు కాదు, తను ఒక వ్యాపారవేత్త. సరే అతను సినిమాలు తీసుకుంటున్నాడు, ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి. ఐటీ ఒకటే చూస్తుందండి, మీరు వైట్ ట్రాన్సాక్షన్స్ ఎంతైతే చేస్తున్నారో అదే ట్రాన్సాక్షన్స్ ప్రకారంగా మీ బిజినెస్ జరుగుతుందా, లేదా మీ దగ్గర ఏమైనా బ్లాక్ అమౌంట్ ఉందా, లిక్విడ్ క్యాష్ రూపంలో కూడా ఏమైనా చేస్తున్నారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఝాన్సీ గారు ప్రజలకు అర్థం అవడానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్నానండి, పర్చేస్ చేశాను. ఇప్పుడు మనం కోకాపేట ఏరియాలో చూసుకుంటే 20,000 25,000 ఎస్ఎఫ్టీ పలుకుతుంది అక్కడ. కానీ గవర్నమెంట్ రేట్ చూసుకుంటే మీకు 8,000 9,000 ఉంది అక్కడ గవర్నమెంట్ ప్రైస్. అదే మనం ఇటువైపు బంజారా హిల్స్ లేదా పంజాగుట్ట ఇటువైపు చూసుకుంటే ఏముంటుందండి, గవర్నమెంట్ ప్రైస్ 3,000 4,000 ఉంది. బట్ ఇక్కడ 15,000 12,000 15,000 వరకు తీసుకుంటున్నారు. అయితే గవర్నమెంట్ రేట్ ప్రకారంగానే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,000 ఎస్ఎఫ్టీ ఉంది అనుకోండి, 3,000 రూపీస్ అనుకుంటే 30 lakhs కి 7.5% స్టాంప్ డ్యూటీ కట్టి అది ఏంటంటే అంటే గవర్నమెంట్ దృష్టిలో శివరామ్ అనే వ్యక్తి 30 lakhs వర్త్ ఫ్లాట్ పర్చేస్ చేశాడు. సో ఈ 30 lakhs శివరామ్కి ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యేది 30 lakhs నుంచే స్టార్ట్ అవుతుంది తప్ప స్టార్ట్ అయ్యి 30 lakhs నుంచే. కానీ అసలు శివరామ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది, అసలు శివరామ్ ఏం చేస్తున్నాడు ఏం కథ అనేది నాకు పూర్తి డేటా అనేది తీస్తారు. ఇప్పుడు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అనేది లింక్ అయి ఉంది అందరి దగ్గర. మీరు ఏ ప్రాపర్టీ కొన్నా, ఈవెన్ దో మీరు ఒక 2-wheeler 4-wheeler కొన్నా లేదా ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొన్న ప్రాపర్టీ కొన్నా కూడా మీరు ఇప్పుడు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పెట్టాల్సిందే ఆటోమేటిక్. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అని చూసుకోండి, ఈవెన్ దో ఇప్పుడు మీరు ఒక 4-wheeler ఇండస్ట్రీ చూసుకున్నా, బ్యాంకు చూసుకున్నా, ఇంకా ఏ కేటగిరీస్ చూసుకున్నా కూడా ఆటోమేటిక్ ఐటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. వారి దగ్గర ఒక ఆన్లైన్ లాటరీ సిస్టమ్ ఉంటుంది, చాలా మందికి తెలియదు. 10 lakhs స్లాబ్ అని ఒకటి ఉంటుంది ఝాన్సీ గారు, 20 lakhs స్లాబ్ ఉంటుంది, 50 lakhs స్లాబ్ ఉంటుంది, 1 crore స్లాబ్ ఉంటుంది. ఈ స్లాబ్ లో డైలీ ఎంతమంది ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు అంటే అట్ ఏ టైం ఒకటేసారి ఎంతమంది అనేది ఆ స్లాబ్ లో కనిపిస్తుంది వాళ్ళకి క్లియర్ గా. ఇప్పుడు శివరామ్ గారు ఇవాళ 30 lakhs పెట్టి ఫ్లాట్ కొన్నాడు. సో ఒకసారి ఆ స్లాబ్ లో గనక నా పేరు వెళ్ళింది అనుకోండి, డైరెక్ట్ గా నాకు ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు. ఫస్ట్ వారు శివరామ్ గారు మీరు 30 lakhs పెట్టి ప్రాపర్టీ కొన్నారు, ఏంటి దాని డీటెయిల్స్ మాకు ఇవ్వండి, అసలు మీ 30 lakhs ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అన్నప్పుడు నేను దానికి వివరణ ఇవ్వాలి. సార్ నేను పలానా ప్రాపర్టీ కొన్నాను, ఆ ప్రాపర్టీ వచ్చిన అమౌంట్ తోనే నేను ఇది తీసుకున్నాను, ఇది కథ వివరణ ఇస్తే వారు సాటిస్ఫై అవ్వాలి. ఆ వివరణకి వారు ఎక్కడైనా సాటిస్ఫై కాలేదంటే వారు నా మీద రైడ్ చేసే అవకాశం కంప్లీట్ గా ఉంటుంది. అదే కోణంలో దిల్ రాజు విషయంలో కూడా నాట్ ఓన్లీ సంక్రాంతి కాదు, ఆయన ప్రీవియస్ చూసుకున్నా కూడా ఇయర్లీ యావరేజ్ గా చూసుకున్న 1-2 మూవీస్ అనేది దిల్ రాజు నుంచి డే టైం వస్తూనే ఉన్నాయి. పట్టుకున్న బంగారం అయిపోతుంది కాబట్టి రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయని. కరెక్ట్ అన్న. ఇప్పుడు మనం మీరైనా నేనైనా జనరల్ గా సినిమా ఇండస్ట్రీ నాలెడ్జ్ ఉన్న ప్రొడ్యూసర్ అనేది తక్కువ గుర్తు చెప్పారు దిల్ రాజు. అంటే అసలు దిల్ రాజు ఇన్ని సినిమాలు తీస్తున్నాడు, ఇన్ని 100 కోట్ల వ్యాపారాలు చేస్తున్నాడు, అసలు ఇక్కడ ట్యాక్స్ ప్రాపర్ గా పే చేస్తున్నాడా లేదా, ఇప్పటివరకు ఆయన మీద ఎలాంటి ఐటీ రైట్ జరగలేదు. ఇప్పుడు ఏకంగా సంక్రాంతిలో 3 సినిమాలు పెద్ద సినిమాలే పెట్టాడు కాబట్టి ఇది రైట్ టైం. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా నేను ఒక ఐటీ ఆఫీసర్ తో మాట్లాడే నేను ఈ విషయాలు మీతో చెప్తున్నాను. 1 week బిఫోర్ నుంచే రెక్కి జరుగుతుంది ఆయన మీద. ఈ విషయాలు ఎవరికి తెలియదు, ఈవెన్ దో దిల్ రాజు కూడా తెలియదు ఈ విషయాలు. అంటే దిల్ రాజు డ్రైవర్ ఎవరికి తెలియదు. వీళ్ళు ప్రిపేర్డ్ గా ఉండరా అంటే ఇప్పుడు ట్యాక్స్ పేస్ ఎండ్ ఆఫ్ ద డే మనల్ని అడుగుతారు, ఇంత ట్యాక్స్ కట్టామా లేకపోతే ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి. సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు ముందు నుంచే జాగ్రత్తగా ఉండరా? మీరు మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు సినిమాలలో నీతులు చెప్పే హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ సినిమాలలో నీతులే కదండి చెప్పేది. మరి డైరెక్ట్ గా వారు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది వారు ఇప్పుడు వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను ఐటీ ఫర్ ఎగ్జాంపుల్ అండి, శివరామ్ గారి ఇన్కమ్ 10 lakh అని చూపిస్తున్నాను నేను ఐటీకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఆ 10 lakh నేను ఐటీ కడుతున్నాను అనుకోండి. ఇప్పుడు 7 lakhs వరకు అయితే ఐటీ ఫ్రీ ఉంది, 10 lakh లేదా 20 lakhs చూపిస్తున్నా. కానీ ఇప్పుడు నేను వాస్తవంగా నా సంపాదన నెలకి 1 కోటి రూపాయలు ఉంది, అంటే ఇయర్లీ 1 కోటి రూపాయలు ఉంది, కానీ నేను చూపిస్తుంది 20 లక్షలే చూపిస్తున్నా. అంటే నేను 80 లక్షలు ఫ్రాడ్ చేస్తున్నట్టే కదా. ఇలా చాలా మంది చేస్తున్నారు భారతదేశంలో. ఇలా భారతదేశంలో చాలా మంది అంటే వారి ఇన్కమ్ వచ్చేసి 100 కోట్లు ఉంటాయి, వారు చూపించేది 1 కోటి 2 కోట్ల రూపాయలు ట్యాక్స్ చూపిస్తారు. దీన్ని ఎవరు ఎగ్జామ్షన్ చేస్తారంటే వారికి ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఒక టీం ఉంటారు. వారు ఏం చేస్తారంటే సార్ మాక్సిమం దీనికి కట్టొచ్చు దీనికి కట్టొద్దు ఇలా 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 కట్ చేసుకుంటూ వారు తక్కువ అమౌంట్ చూపించే ప్రయత్నం చేస్తారు. చాలా మంది ఝాన్సీ గారు సెలబ్రిటీస్ కానీ లేకుంటే నా రీసెర్చ్లో నా విశ్లేషణలో చాలా మంది భారతదేశాన్ని వదిలి ఇతర దేశాలలో వ్యాపారాలు చేయడానికి గల ఒక కారణము ఈ ట్యాక్స్ కి భయపడుతున్నారు. మీరు ఒక్కసారి ట్యాక్స్ హిస్టరీ చూసుకుంటే అబ్రాడ్ కంట్రీస్ మన కంట్రీస్ కి అసలు ఎంత వ్యత్యాసం అంటే అసలు భారతదేశంలో వ్యాపారం చేయాలంటే ఇంత కాస్ట్లీనా అంటే ఇంత ట్యాక్స్ పే చేస్తే తప్ప మేము వ్యాపారం చేసే పరిస్థితి లేదా అనే కోణంలోనే అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. మీరు వ్యాపారం దాకా అంటున్నారు. ఇప్పుడు నార్మల్ ఒక సగటు ఐటీ ఎంప్లాయీని తీసుకుంటే ఒకవేళ 1 lakh కానీ 1,30,000 వస్తే 30,000 నుంచి 40,000 వరకు ట్యాక్సే పే అవుతుంది.
ఈ రీజన్ తో కూడా వేరే కంట్రీస్ కి వెళ్దాము, ట్యాక్స్ తగ్గుతుందేమో ఆలోచన కూడా వస్తుంది. కరెక్ట్ అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా అనేక వీడియోలు మీరు చూస్తుంటారు. ఇప్పుడు మీరు సౌదీ చూసుకోండి, లేకుంటే న్యూజిలాండ్, ఇంగ్లాండ్, లేకుంటే అమెరికా లాంటి కంట్రీస్ లో ట్యాక్స్ అనేది అసలు చాలా తక్కువ ట్యాక్సెస్ ఉంటాయి అక్కడ. అసలు మీరు ఊహించారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నా వన్ ఆఫ్ మై స్టాఫ్ అన్నమాట, ఒక డిజైర్ కారు కొన్నాడు అతను, 11,30,000 అండి ఆన్ రోడ్ ప్రైస్ అది. కానీ ట్యాక్స్ ఎంత పే చేశారు తెలుసా? మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 4,82,000 రూపాయలు అక్షరాల ట్యాక్స్ కట్టాడండి. 11 lakhs లో మీరు దాదాపుగా 5 లక్షలు ట్యాక్సే తీసుకుంటుందండి గవర్నమెంట్. అంటే 6 లక్షలు కార్ అమ్మినోడికి పోతుందండి, కంపెనీ వాడికి పోతుంది. అంటే ఒక సుజుకి కంపెనీడు భారతదేశంలో వారి వెహికల్ అమ్మాలంటే 5 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి. ఒక్క వెహికల్ కి నేను చెప్పేది, ఒక డిజైర్ వెహికల్ కి చెప్తున్నాను. అంటే ఒక 11 లక్షల వెహికల్ కే 5 లక్షల ట్యాక్స్ నేను విత్ రిసిప్ట్ తో సహా చూపించడానికి కూడా రెడీ. అంటే 5 లక్షల రూపాయలు ట్యాక్స్ కడితే తప్ప ఒక సుజుకి వెహికల్ భారతదేశంలో అమ్మలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు CGST, సెంట్రల్ GST, మళ్ళీ వీరు 1% ఇది లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ఈ కోణాలలో చూసుకుంటే 46% ట్యాక్స్ పే చేస్తున్నామండి తెలుసా? ఇంత ట్యాక్స్ పే చేస్తున్నా కూడా భారతదేశం వెనుకబడిపోయింది. ఎందుకనంటే ఇప్పుడు దీనికి మళ్ళీ దీనికి సపరేట్ హిస్టరీ, సపరేట్ చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారం ఏదైతే చట్టాలు ఉన్నాయో, లేదైతే ఈ మెయింటెనెన్స్ ఉందో, ఈ మెయింటెనెన్స్ కాస్ట్లీ అయిపోయారనమాట. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక విజిట్ జస్ట్ ఒక తెలంగాణకు వచ్చి ప్రైమ్ మినిస్టర్ వచ్చి వెళ్ళాలంటే దాదాపుగా 500 కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి ఉందన్నమాట. ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లా పర్యటనకు వెళ్ళాలంటే కేవలం ఒక ముఖ్యమంత్రి ఒక జిల్లా పర్యటనకు వెళ్తే ఒక 100-200 కోట్ల రూపాయల బడ్జెట్. ఇప్పుడు అంటే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ చూసుకోండి, మీరు ఆశ్చర్యపోతారు ఝాన్సీ గారు. కేవలం మన తెలంగాణ అంటే భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం ఒక తెలంగాణ స్టేట్ చూసుకుంటే అక్షరాల 3,500 నుంచి 4,000 కోట్లు కేవలం ట్రాన్స్పోర్ట్ కి మనం పే చేస్తున్నాం తెలుసా? ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్. అది కూడా ఎవరికి? గవర్నర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, అంటే MRO అనుకోండి, ఆ స్థాయి ఆఫీసర్ వారు కూడా గవర్నమెంటే పే చేస్తుంది. అంటే ఇప్పుడు వీరు కాన్వాయిలు అనుకోండి, ప్రభుత్వ వాహనాలు అనుకోండి, లేకుంటే ఇప్పుడు GHMCలో తిరిగే వాహనాలు అనుకోండి, వీత కలెక్టరేట్లో, ఈ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ కి ఇంత ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ట్యాక్స్ డబ్బులు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అలా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి ఇలానే ఉంది. అంటే మెయింటెనెన్స్ అనేది ఎక్కువగా అయిపోవడం వల్ల ట్యాక్స్ నుంచి వసూలు చేస్తున్నారు. పెట్రోల్ మనకి ఇప్పుడు ఇవాళ రేట్ కి మనకు 38 రూపీస్కి వస్తుందండి పెట్రోల్. కానీ మీరు నేను ఎంత కొంటున్నాము? 107 రూపాయలకి పెట్రోల్ కొంటున్నాము. ఈ మిగతా డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ట్యాక్స్. ఆ ట్యాక్స్ ఎక్కడ పోతుంటే ప్రభుత్వ ఖజానా. ఆ ప్రభుత్వ ఖజానా నుంచి ఎక్కడ పోతుంటే మెయింటెనెన్స్ కాకుండా ఈ మధ్య కొత్తగా ఉచితాలను ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, ఈ మొత్తం ట్యాక్స్ డబ్బులు తీసుకొచ్చి ఉచితాలకు తగలబెడుతున్నారు. ఎక్కడికి వెళ్ళి వస్తాయండి డబ్బులు? మొన్న పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా మంత్రి ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు? మేము నెలకు యావరేజ్ గా 300 నుంచి 350 కోట్లు ఆర్టీసీకి పే చేస్తున్నాం అని అన్నారండి. ఎవడేసాము? ఎందుకు కట్టాలండి? మహిళలకు ఉచితాలు ఇచ్చారు కాబట్టి ఆ ఉచితాలు ఏదైతే మహాలక్ష్మిని టికెట్ ఇస్తున్నారో ఆ టికెట్ తీసుకెళ్లి సజ్జనార్ గారు గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తున్నారు. ఆ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన దాంట్లో వీరు పే చేస్తున్న అమౌంట్ 300 నుంచి 350 కోట్లు. ఇవి ఎక్కడి నుంచి వస్తుందంటే ట్యాక్స్ అమౌంట్. అంటే ఇంత ట్యాక్స్ మీరు అన్నారు కదా, ఇన్ని ట్యాక్స్ అమౌంట్ కడుతున్నా కూడా భారతదేశం ఎందుకు వెనుకబడిపోయింది అంటే, ఒకటి మనం ఉచితాలు అనుకోవచ్చు, రెండోది ఏంటంటే మెయింటెనెన్స్ హెవీగా ఉండటం. మన ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళని ఏమంటాం మనం, వాళ్ళ మెయింటెనెన్స్ కోసం వాళ్ళు వచ్చినప్పుడు హంగులు ఆర్భాటాలకే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అది కూడా సామాన్యుల ట్యాక్స్ అండి. మీరు నేను 2 రూపీస్ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ కొంటే ఝాన్సీ గారు 40 పైసలు ట్యాక్స్ కడుతున్నాం. 2 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ మీద చెప్తున్నా. అలా చూసుకోండి, గోల్డ్ చూసుకోండి, వెహికల్స్ చూసుకోండి, బట్టలు చూసుకోండి, కెమెరాస్ చూసుకోండి. ఈ కెమెరాస్ మీద, ఎలక్ట్రానిక్ మీద 36% ట్యాక్స్ కడుతున్నాం. అంటే ఈ ట్యాక్స్ ఎటుపోతుంది ఇది ఏంటనే సపరేట్ ఇంటర్వ్యూ, సపరేట్ సెషన్ లో మాట్లాడుకుందాం. అయితే దిల్ రాజు విషయానికి వస్తే ఈ కోణంలోనే ఇప్పుడు దిల్ రాజు మీద దాడులు అనేవి జరుగుతున్నాయి. భారతదేశంలో ఉంటున్నావు, సిటిజన్ గా ఉంటున్నావు కాబట్టి ఇక్కడ నువ్వు వైట్ బిజినెస్ చేయాలి. IT కాన్సెప్ట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో వారి ఉద్దేశం వైట్ అమౌంటే ట్రాన్సాక్షన్స్ జరగాలి, బ్లాక్ అమౌంట్ బ్లాక్ లిక్విడ్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరగదు. లిక్విడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది IT యాక్ట్ ప్రకారంగా నేరము, దానికి జైలు శిక్ష కూడా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను లిక్విడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ప్రజలు కూడా అర్థం అవడానికి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను 3,000 రూపీస్ గవర్నమెంట్ రేట్ SFT ఉంది అంటే, నేను ఇప్పుడు ఒక 1000 SFT తీసుకుంటే ఇప్పుడు నాకు ఏదైతే 30 లక్షలు కాస్ట్ ఉందో అండి, 30 లక్షలలో జనరల్గా నేను ఏం చేయాలంటే 30 లక్షలు నేను వైట్ అమౌంట్ పే చేయాలి. ఎవరికి? నా దగ్గర ఎవరి దగ్గర అయితే ఫ్లాట్ పర్చేస్ చేస్తున్నానో మనకి 30 lakhs నేను చెక్ ఇవ్వాలి. అయితే చాలా మంది ఏం చేస్తారు తెలియక 30 lakhs లో 15 lakhs లిక్విడ్ క్యాష్ ఇచ్చి 15 lakhs చెక్ ఇచ్చేస్తారు, లేదా 30 lakhs లిక్విడ్ క్యాష్ ఇచ్చేస్తారు. ఇది నేరము IT దృష్టిలో. కంప్లీట్ గా ట్రాన్సాక్షన్స్ ఏదైతే మీరు రికార్డ్ చూపిస్తున్నారో రికార్డ్ ప్రకారం వైట్ ట్రాన్సాక్షన్స్ జరగాలి. వైట్ ట్రాన్సాక్షన్ ప్రకారంగా మీరు ట్యాక్స్ పే చేయాలి.
లిక్విడ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది ఐటీలో లేవు. అలాగే ఇప్పుడు దిల్ రాజు విషయంలో కూడా లేదా నార్త్ ఇండియాలో జరిగినటువంటి ఆ దాడుల విషయంలో కూడా ఈ లిక్విడ్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరగడము, ఇంట్లో కట్టల నోట్లు 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఇవి దొరకడం కూడా నేరం అన్నమాట. ఐటీ దృష్టిలో నేరం. ఉంచుకోవడానికి వీలు లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సేవింగ్ అకౌంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అందరం కూడా తరచూ SBI ఆంధ్రలో సేవింగ్ అకౌంట్స్ యూజ్ చేస్తాం. సేవింగ్ అకౌంట్స్ ఓన్లీ దాని 1 year కెపాసిటీ 10 lakh రూపీ. చాలా మందికి తెలియదు. నేనేం చేస్తానంటే నాకు ఆంధ్ర బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంటుంది, స్టేట్ బ్యాంక్లో ఒక అకౌంట్ ఉంటుంది, లేదా ఇంకోటి ఏదో HDFCలో ఒక అకౌంట్ ఉంటుంది. ఇల్లు ఒక 3 లక్షలు, అల్లు ఒక 4 లక్షలు, ఇల్లు ఒక 7 లక్షలు వేసేసి నేను అలా దులిపేసుకుందామని ప్రయత్నం చేస్తాను. కాదు, ఓవరాల్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ సింక్ అయి ఉంది కదా, పర్ ఇయర్ ట్రాన్సాక్షన్ 10 lakh అబౌవ్ ఏంటంటే ఐటీ నుంచి మీకు నోటీస్ వస్తుంది. అదే కరెంట్ అకౌంట్ చూసుకోండి 50 lakhs ఉంటుంది దాని కెపాసిటీ. 50 lakhs అబౌవ్ ఏంటంటే మీకు నోటీస్ వస్తుంది. నోటీస్ రావాలని ఖచ్చితంగా రాదు. ఒకవేళ వస్తే మాత్రము చరిత్ర మొత్తం తీస్తారు. అసలు నువ్వు 50 లక్షలు నీ ట్రాన్సాక్షన్ జరిగాయి, అసలు నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు, గవర్నమెంట్కి ఎంతవరకు ట్యాక్స్ పే చేస్తున్నావు, అసలు ఏంటి నీ చరిత్ర ఏంద్ర బాబు, తీసుకొచ్చి మా ముందు పెట్టు అని అంటారు. అప్పుడు వాళ్ళ దగ్గర మనం 1% కూడా అటు ఇటు అయ్యామనుకోండి, డైరెక్ట్ కేసెస్ ఫైల్ అవుతాయి, అరెస్ట్ చేసేస్తారు. దానికి పెనాల్టీ ఉంటుంది. ఆ పెనాల్టీ మీరు బేర్ కూడా చేయలేరు, అలాంటి పెనాల్టీ వేస్తారు. రామ్ గారు, ఇప్పుడు నాకు నిజంగా ఒక పాయింట్ గుర్తొచ్చింది. జనరల్గా ఐటీ రైట్స్ జరిగినప్పుడు నాట్ ఓన్లీ ఫిలిం కాదు, నాట్ ఓన్లీ బిజినెస్ మెన్ కాదు, ఈ ఎడ్యుకేషనల్ కానీ సంస్థలు ఉంటాయి, వాళ్ళ దగ్గర కూడా కాంప్రమైజ్ చేస్తారు. వాళ్ళని ఏదో ఒకటి అలాంటి ఇష్యూస్ కూడా బయటకు వస్తున్నాయి. మరి ఎంతవరకు రైట్స్ చేస్తున్నారు, బయటకు వస్తుంది అంతా ఓకే, ఎంతవరకు జెన్యూన్గా ఉంటుంది, ఎంతవరకు రైట్ జరిగిన తర్వాత వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు? మీరు ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మన మేడ్చల్ ఎమ్మెల్యే లేకుంటే ప్రస్తుత మాజీ మంత్రి మల్లారెడ్డి గారి ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగాయి. కానీ వారి ఇంట్లో అసలు ఏమి కూడా వాళ్ళు అంటే ఐటీ వాళ్ళు అదే లిక్విడ్ క్యాష్ కానీ ఏది కానీ వాళ్ళు క్లెయిమ్ చేయలేదు, వెళ్ళిపోయారు. అంటే కొన్ని ఎలా ఉంటుందంటే కాంప్రమైజ్ అనేది ఉండదు. ఎందుకంటే వీరంతా కొత్త టీం ఉంటారు. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా పోలీస్ ఏదైనా ఎక్కడైనా పెద్ద కర్ఫ్యూ లాంటిది ఏం జరిగితే ఆర్మీని దించుతారు. ఎందుకు ఆర్మీ ఎవరిని గుర్తుపట్టదు. ఈ లోకల్ పబ్లిక్ కూడా ఆర్మీని గుర్తుపట్టారు. కాబట్టి వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. అలాగే ఐటీ విషయానికి వస్తే కూడా అండి, ఎవరైతే ఐటీ టీం ఉంటారో వీళ్ళు లోకల్ వ్యక్తులు ఉండరు. లోకల్ వ్యక్తులు వీళ్ళకి అస్సలు ఎలాంటి రిలేషన్స్ ఉండవు. వీరికి ఏదైతే టాస్క్ ఇచ్చారో ఆ టాస్క్ ఇంప్లిమెంట్ చేయాలి. కొందరికి లాకర్ సెగ్మెంట్ ఇస్తారు, కొందరికి ఆర్నమెంట్ సెగ్మెంట్ ఇస్తారు, కొందరికి ఆస్తుల సెగ్మెంట్ ఇస్తారు, కొందరికి లిక్విడ్ క్యాష్ సెగ్మెంట్ ఇస్తారు, కొందరు ఇల్లు మొత్తం తరోగా చెక్ చేస్తారు. అంటే వారి పైప్స్, డ్రైనేజ్ పైప్స్, సంప్స్, ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఇలా అందరికీ వారి ప్రయత్నాలలో అన్ని చేస్తారు. అయితే ఇక్కడ కొన్ని ఏంటంటే కోవర్ట్ అని ఒక పదం ఉంటుంది. అంటే ప్రతి రంగంలో ప్రతి డిపార్ట్మెంట్ లో కోవర్ట్స్ అని ఉంటారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మీకు ఐటీ రైట్ జరుగుతుందని ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎక్కడి నుంచైనా లీక్ అవ్వచ్చు. ఇప్పుడు ఎవరైతే దిల్ రాజు 55 మంది టీం అంటున్నామో అలాంటి టీంలలో ఏదన్నా అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళు వెళ్ళి ఏదైనా గుడ్ విల్ రూపంలో తీసుకుంటారు. అది చాలా రేర్ గా జరుగుతుంది. అలా జరిగినప్పుడు వీళ్ళు ముందు జాగ్రత్త పడతారు. అంటే ఇంట్లో లిక్విడ్ క్యాష్ పెట్టుకోకుండా ఈ డాక్యుమెంట్స్ అన్ని తరువుగా ఇవన్నీ నీట్ గా సెట్ చేసి పెట్టుకుంటారు అనమాట. అలా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వాళ్ళ ఇంట్లో క్లీన్ చీట్ గా బయటపడతారు. లేదు అసలు ఎలాంటిది ఏమీ జరగలేదు, ఇమీడియట్ గా రైట్ జరిగింది అనుకోండి, ఖచ్చితంగా లిక్విడ్ క్యాష్ తో బయటపడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కొన్ని మన తెలంగాణలో కొందరు ఐటీ రైట్స్ జరిగినప్పుడు కూడా ఇలాంటి రూమర్స్ వచ్చాయి. ముందుగానే లీక్ వచ్చింది కాబట్టి ఆయన జాగ్రత్త పడ్డాడు, లీక్ రావాల్సింది లేకుండా. ఎందుకంటే ఐటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అదనమాట. అసలు వీరికి రిలేషనే ఉండదు. వారు అసలు సీఎం అని చూడరు, మినిస్టర్స్ అని చూడరు. అసలు మల్లారెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడు రైట్ జరిగింది, అవునా కదండి? అంటే వాళ్ళ దృష్టిలో మినిస్టర్స్ ఇవన్నీ కాదు. నువ్వు మా సిటిజన్, ఇండియన్ సిటిజన్, భారతదేశంలో వ్యాపారం చేస్తున్నావు, నువ్వు కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయాలి. నువ్వు వైట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నావు, దాని ప్రకారం ట్యాక్స్ కట్టు. నువ్వు ట్యాక్స్ ఇంత చూపిస్తున్నావు 10 లక్షలు, 10 లక్షల క్లెయిమ్ చేయి. కానీ నువ్వు ఐట్ చూపించేది 10 లక్షలు, ఇక్కడ ఉన్న 90 లక్షలు కనిపిస్తున్నాయి. కాబట్టి నువ్వు ఇది నేరము, దానికి ఒక పెనాల్టీ వేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ టైం ఇది సరిగ్గా కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసుకొని ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్తారు అనమాట. ఓకే, మరి ఏమవుతుంది తర్వాత? ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర సెక్షన్స్ ఫైల్ చేస్తారండి, డబ్బులు దొరికాయి, ఏం చేస్తారు? వాటిని సీజ్ చేస్తారు. అయ్యో ఇలా ఐటీ డిపార్ట్మెంట్ ఎన్నో 100 కోట్లు సీజ్ చేసింది కదండి. సీజ్ చేసిన తర్వాత వీళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి. మళ్ళీ ఎలాంటి శిక్షలు ఉండవా? ఇట్లా అయ్యో వారికి సెక్షన్స్ వేసి జైలుకి పంపించేస్తారు ఇమీడియట్ గా. మళ్ళీ జైలుకి వెళ్తారు, బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. అది వేరే విషయం. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది అంటే ఝాన్సీ గారు, జడ్జి 360 degrees లో తీర్పిస్తాడు అనమాట. 360 degrees లో అంటే ఇప్పుడు చిన్న హత్య జరిగింది, ఇప్పుడు చంపిన వాడికి అడ్వకేట్, చచ్చిపోయిన వాడికి అడ్వకేట్ అండి ఝాన్సీ గారు. మరి న్యాయం ఏంటి జరుగుతుంది, అవునా కదా? అలాంటి అంటే అందుకే ఇప్పుడు జడ్జి ఏం చేస్తారంటే వీడు చంపాడు, ఎలాంటి సిచ్యువేషన్ లో చంపాడు, వీడేమైనా లిక్కర్ తీసుకున్నాడా,
లేదంటే వీడేమన్నా అప్పుడు మెంటల్ కండిషన్ బాగాలేదా, ఎలా ఉంది అని. ఈ అన్ని కోణాలలో తరోగా ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత జడ్జి ఒక తీర్పిస్తాడు. అలాగే ఐటీ విషయాన్ని కూడా మీరు సెక్షన్స్ ఫైల్ చేసిన తర్వాత అల్టిమేట్ లేదండి భారతదేశంలో జైలుకి పంపించాల్సిందే, ఇంకా మరీ పెద్దగా అంటే ఊరేస్తారు, అంతకంటే మించి ఏముంటుందండి. జైలుకి పంపించింది వీళ్ళు ఏం చేస్తారు, అడ్వకేట్ నుండి బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తారు. మళ్ళీ తర్వాత ఏం చేస్తారు, ఆ డబ్బుని ఎలా వీరి అకౌంట్లోకి తెచ్చుకోవాలనేది వీరి ప్రయత్నాలు వీరు చేస్తారు. అందులో భాగంగా సరే కొంత వారికి లంచాలు ఇవ్వటము, ఆ కోణంలో ఈ కోణంలో ఏదో క్లెయిమ్ చేసుకుంటారు అక్కడ ఇక్కడ, లేదంటే మేము లీగల్గా వాట్ ఎవర్ ఇట్ మే చలాన్ పే చేస్తాము, ఆ కోణంలో చేసుకొని మీరు బయటకు వచ్చే ప్రయత్నమే చేస్తారు. ఓకే, మరి ఈ 55 మంది టీమ్స్ ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? మ్యాంగో మీడియా కాకుండా ముగ్గురే బయటకు వచ్చారు, దిల్ రాజు గారు, మ్యాంగో మీడియా, ఇంకా మైత్రి మూవీ మేకర్స్. ఇంకా అంటే ప్రెస్టీజియస్ సంస్థల మీద పడే వాళ్ళ మీద ఇప్పుడు వరకైతే యాజ్ ఆఫ్ నో మన ఇంటర్వ్యూ జరుగుతున్న టైంకి అయితే అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదండి. ఇప్పుడు వరకైతే వీరు ముగ్గురు మీదనే ఉన్నాయి. అయితే వీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు దిల్ రాజు ఉన్నారు, దిల్ రాజు వారి భార్య పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, దిల్ రాజు కూతురు పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, వారి తమ్ముడు శిరీష్ అండ్ వారి పిల్లల పేరు మీద, అంటే వీళ్ళ ఫ్రెండ్స్, అంటే మీరు ఆశ్చర్యపోతారండి. ఆ మొబైల్ వీళ్ళు తీసేసుకుంటారు ఇమీడియట్ గా. ఆ మొబైల్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ఆ కాంటాక్ట్స్ లో ఉన్న ప్రతి పేరు ఉన్న వారి దగ్గరికి వెళ్ళిపోతారు వీళ్ళు. వెరిఫై మీ దగ్గర మీ ప్రాపర్టీస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు నాకు ఫ్రెండ్ అనుకుందాం, ఏదో 2 days బ్యాక్ నాకు కాల్ చేశాడు అనుకుందాం, నాకు కాల్ వచ్చేస్తుంది ఇమీడియట్ గా, మా ఇంటికి వచ్చేసారు ఐటీ వాళ్ళు. దిల్ రాజు మీ నెంబర్ దిల్ రాజు దగ్గర ఎందుకు, ఆహా మీరు స్నేహితులు, అసలు ఇదేంటి మీ ప్రాపర్టీస్ ఏంటి తీయండి బయటికి అని తీస్తారు. నా ప్రాపర్టీస్ అయితే ముందు పెడతాను. ఇప్పుడు దిల్ రాజు నా పేరు మీద చేయించాడు అనుకుందామండి, ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు నా పేరు మీద చేయించాడు. బాబు నీ పేరు మీద 10 ఎకరాలు ఎక్కడిది, నువ్వు ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నావు, నీ జీతం 20,000 30,000 నీకు ఎక్కడికి వచ్చే, అంటే నువ్వు దిల్ రాజు బినామీ, చలో బి నేషన్ లోపల. ఈ విధంగా ఎంక్వైరీ జరుగుతుంది, ఈ విధంగానే జరుగుతుంది ఎంక్వైరీ. మీరు ఆశ్చర్యపోతారు, బినామీలు అందరు ఇప్పుడు లిస్ట్ వచ్చేస్తారు ఆల్మోస్ట్. నాకు తెలిసి ఇప్పుడు ఐటీ వారి దగ్గరకు వచ్చేసి ఉండొచ్చు. ఇప్పుడు దిల్ రాజు పేరు మీద ప్రాపర్టీస్ ఉండవు కదండి, దిల్ రాజు అనేక మంది పేర్ల మీద ప్రాపర్టీస్ పెడతారు. అందులో కొందరు దొరకవచ్చు, కొందరు దొరకకపోవచ్చు. అందుకే దొరికితే దొంగ, దొరకకుంటే దొర అనేది ఇదే కాన్సెప్ట్ అనమాట. చాలా మంది జాగ్రత్త పడతారు. జాగ్రత్త పడ్డా కూడా ఐటీ రైట్స్ ఎందుకు జరుగుతాయంటే నోటి దూల, మనమంతా మనమే ఎక్స్పోజ్ అవ్వడము. నేను 500 కోట్లు పెట్టి సినిమా తీసిన, నేను సినిమా పెడితే నాకు 200 కోట్లు వచ్చినాయి, నేను ఇది ప్రెస్ మీట్లు పెట్టి అది హడావిడి చేసేసరికి ఏమైపోయింది, ఐటీకి వెళ్ళిపోయింది ఇన్ఫర్మేషన్. కాబట్టి ఎంత ఎదిగినా ఒదుగుండాలి అనేది ఇది ఒక ఉదాహరణ. జనరల్ గా పబ్లిక్ కూడా అనుకునేది ఏంటంటే, ఎవరి దగ్గర ఐటీ రైట్స్ జరిగినా కానీ వాళ్ళు అంతకుముందే జాగ్రత్త పడి ఉంటారులే, ఇప్పటికే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్ఫర్ చేసి ఉంటారు, అంటే ఈ నిమిషం రైట్ జరిగినా కానీ ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా మెయింటైన్ చేస్తున్నారని అందరు అనుకుంటారు. సెలబ్రిటీస్ అందరూ ఈ జాగ్రత్తను పాటిస్తారా? అదే అందులో ఎట్లా ఉంటుంది అంటే, నేను చెప్పాను కదా కోవర్ట్, ఎప్పుడైతే ఆ రైడ్ జరిగే టీం వచ్చేదాకా ఆగుతారండి. ఇప్పుడు మనకి ఒక 100 crores వచ్చింది లాభం, దీనికి నిజంగా న్యాయంగా సంపాదిస్తే ఓకే, ఒకవేళ ఇల్లీగల్ గా కానీ ట్యాక్స్ పే చేయకుండా ఉన్నప్పుడు దాని గురించి వాళ్ళు ముందే జాగ్రత్త తీసుకోరు అని. ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ వేశారు ఝాన్సీ గారు. మనం విజయవాడ హైవేలోనో వరంగల్ హైవేనో ఒక కారులో 100 కిలోల గంజాయి పట్టుబడ్డది అని చెప్పేసి మనం జనరల్ గా న్యూస్ లో చూస్తుంటాం. నేను ఎన్నోసార్లు వరంగల్ వెళ్ళాను, ఎన్నోసార్లు విజయవాడ, మరి నా కారు ఇప్పుడు చెక్ చేయలేదే, డౌట్ రావాలి కదా. అంటే ఇవి ఎలా ఉంటాయి ఏంటండి, కంప్లైంట్ వెళ్తుంది, స్పెషల్గా డిపార్ట్మెంట్కి కంప్లైంట్ వెళ్తుంది. మనలో నుంచి ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు, సార్ పలానా కార్లో ఎంత గంజా వెళ్తుంది, పలానా కార్లో ఇంత డబ్బు వెళ్తుంది అని. ఎవరు ఇస్తారు తెలుసా కంప్లైంట్? ఈ టీంలోని పడనోడు ఒకడు ఉంటాడు, వాడి నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. వీళ్ళు స్పెషల్గా అక్కడ చెక్ పోస్ట్ పెట్టి సీజ్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా విషయం ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ భారీగా డబ్బు వచ్చినా లేకుంటే ఇంకేమైనా యాక్టివిటీస్ చేసినా, వీళ్ళిద్దరి మధ్యలో పడకపోయినా, ఇంకా ఏదో 100 కారణాలు ఉంటాయండి. అందులో నుంచి ఒక్క వ్యక్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడండి. అందరూ ఇస్తారని కాదు, ఒక వ్యక్తి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇచ్చినప్పుడు ఏంటంటే ఐటీ వాళ్ళ నోటీస్లోకి వెళ్తుంది, ఆహా పలానా దగ్గర 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుందంట, ఏంది వాని మీద ఒక రెక్కి నిర్వహించండి. ఐటీ వాళ్ళు కూడా అంటే అంత ఆషామాషిగా చేయరు, అప్రూవల్స్ తీసుకుంటారు, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఆఫ్లైన్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాతనే వారు రైడ్ చేయడం స్టార్ట్ చేశారు విత్ సర్చ్ వారెంట్ అనమాట. ఇలాగా జరిగే అవకాశం ఉంటుంది. జరిగేటప్పుడు 2 విషయాలు జరుగుతాయి. ఒకటేమో వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తారు, ఒకటి ఏంటంటే మీకు చెప్పినట్టుగా ఎక్కడి నుంచో ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. దిల్ రాజు గారు మీ ఇంట్లో మార్నింగ్ 4 o'clock రైడ్ జరుగుతుందంటే కథం, ఆయన జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చి జాగ్రత్త పడ్డ వాళ్ళు ఉన్నారు, ఇన్ఫర్మేషన్ రాకుండా బుక్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దిల్ రాజు ఏ కేటగిరీలో ఉన్నది రేపేళ్ళు తెలుస్తుంది. అవునండి, మీరు అన్నట్టుగా మనం ఎంత ట్యాక్స్ కడుతున్నా కానీ ఇంకా మనం డెవలప్ అవ్వట్లేదు అంటున్నారు. ఈ ట్రాన్స్పరెన్సీ అనేది అందరిలో వస్తే కరెక్ట్ గా ట్యాక్స్ కట్టాలి. చూద్దాం మరి ఎంత మంది మీద రైట్స్ జరుగుతాయో, రేపు ఇంకెంత పెద్ద లిస్ట్ వస్తుందో. మళ్ళీ మీట్ అవుదామండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.